ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లేపాక్షి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే బెంగళూరు నుంచి లేపాక్షి వెళ్ళే రూట్ అనమాట. మన ఆంధ్ర సైడే వెళ్తుంది ఈ రోడ్ అంతా, నేషనల్ హైవేను. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో. మేము వెళ్ళే రోజైతే చాలా బాగుందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారా చామంతి పూలు, బంతి పూల తోటలు అయితే ఫుల్గా ఉన్నాయన్నమాట, ఎల్లో అండ్ వైట్ కలర్స్లో. మేము ఆగుదాం అనుకున్నాం కానీ మళ్ళీ కొంచెం క్లౌడ్స్ ఉండేసరికి వర్షం పడుతుందేమోనని వెళ్ళిపోయాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడైతే ఒక చిన్నది లేక్లా ఉంది, అంత చెట్లు ఉన్నాయన్నమాట ఎండిపోయినట్టు. దానిపైన ఫుల్ కొంగలు ఉన్నాయన్నమాట, ఈ గూళ్ళు పెట్టేసినట్టున్నాయి. అసలు ఎంత బాగుందో చూడ్డానికైతే. ఇంకా ఆ తర్వాత మనకి మామూలుగా లేపాక్షి బెంగళూరు నుంచి అయితే 2.5 hours 3 hours అయితే వెళ్ళిపోవచ్చు మనం వీకెండ్లో. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బస్సెస్ కూడా ఉంటాయి మెజెస్టిక్ నుంచి, అండ్ ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇంకా ఆంధ్ర నుంచి వచ్చే వాళ్ళైతే ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్ హిందూపుర అనే ఒక స్టేషన్ ఉంటుంది అనమాట, అక్కడికైతే వచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి క్యాబ్స్ అవి ఉంటాయన్నమాట అవైలబుల్గా. ఆటో కానీ అట్లా మనం లేపాక్షికి అయితే వచ్చేయచ్చు. ఇంకా మేమైతే ఇప్పుడు లేపాక్షిలోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోతూ ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఒక చిన్న నందీశ్వరుడు అయితే స్టార్టింగ్లోనే ఉన్నారు. ఇంకా మనకి ఇక్కడి నుంచి అయితే లేపాక్షి అనేది స్టార్ట్ అయిపోతుంది. లేపాక్షి అనేది ఒక చిన్న విలేజ్ అనమాట, అనంతపూర్ అనే డిస్టిక్లో. ఇంకా తర్వాత మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఏంటి చిన్నది గద్దలా కనిపిస్తుంది అనుకుంటున్నారు, అదైతే జటాయు అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, మనకి దూరం నుంచి అయితే చిన్నగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం ముందు వీడియోలో వీటిలన్నిటి గురించి అయితే తెలుసుకుందాము. అండ్ ఇంకా మేమైతే ఇప్పుడు ఒక దగ్గర అయితే బైక్ పార్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ స్టార్టింగ్లోనే పెద్ద నంది ఉంటుంది అనమాట, 20 feet అంత హైట్లో నంది. ఇంకా పార్క్, పిల్లలు ఆడుకోవడానికి ఏమన్నా ఫుడ్ తినాలన్నా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంకొంచెం మనం మళ్ళీ ముందుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే పెద్ద ఫుడ్ అవన్నీ దొరకవు, చిన్న స్టాల్స్ ఉంటాయి అంతేను. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, మనమైతే ఇప్పుడు నంది దగ్గరికి అయితే ఫస్ట్ వస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ చాలా మూవీస్ కూడా చేశారంట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా ఒక పార్క్ అనమాట. ఫస్ట్ మనము ఈ లేపాక్షికి రీచ్ అయినప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆగుతారనమాట. ఇక్కడ ఫస్ట్ ఈ నంది ఇవన్నీ చూసుకుంటారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే పార్క్ ఇవన్నీ ఉన్నాయి. ఫుడ్ ఏమైనా స్నాక్స్ అట్లాంటివి తినాలంటే ఇక్కడే అనమాట. మళ్ళీ మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడైతే ఏమీ లేవు, జస్ట్ 1-2 stalls ఉన్నాయి అంతే. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, నంది అయితే ఎంత పెద్దగా ఉందో కదా. ఇదంతా 1 stoneతోనే మొత్తం చెక్కుతారు అంటారు కదా, అట్లా చేశారనమాట. చూడండి ఎంత పెద్దగా అయినా చాలా బాగుందన్నమాట. ప్రతిదీ మన ఆయన పాదాల నుంచి మొత్తం వరకు చాలా అంటే చాలా బాగా చెక్కారు. అండ్ ఇక్కడైతే ఇంకా అందరూ నిలబడుకొని ఫొటోస్ తీసుకోవడం అలా చేస్తున్నారు. ఇంకా అక్కడ చూస్తున్నారా జటాయు ఎలా కనిపిస్తుందో, దీనికి కరెక్ట్గా ఆపోజిట్లో అయితే ఉంటుంది అనమాట అది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ బైక్ మీద ఒక 5 minutes to 10 minutes ఉంటుంది అంతే అనమాట. అక్కడి వరకు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనము వీరభద్రస్వామి టెంపుల్, ఇంకా లోపల వేరే అన్నీ చాలా తినబోతూ రుచి ఎందుకని ముందు వీడియోలో మనమైతే ఎన్నెన్ని దృశ్యాలు చూస్తామో చూద్దాము. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే హోటల్ అనమాట. ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండింది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, డైరెక్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఫుడ్ చూసి చాలా బాగా అనిపించింది అనమాట. లెమన్ రైస్ ఉండింది, అండ్ ఇంకా పప్పు ఇవన్నీ అయితే పెట్టారు. ప్లేస్ దొరకడానికి కూడా చాలాసేపు అయితే టైం వెయిట్ చేయాల్సి వస్తుంది, అంటే వీకెండ్ కాబట్టి కొంచెం రష్గా ఉండిందనమాట. ఇంకా ఆ తర్వాత మేమైతే వీరభద్రస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇదంతా ఒక కొండ అనమాట, కొంచెం పైకి ఉంటుంది. అక్కడ మనం పైకి వచ్చేసి ఇంకా బైక్ కానీ కారు ఇవన్నీ పార్క్ చేసేసుకోవడమేను. అండ్ ఇక్కడైతే చెప్పులు, షూస్ ఇవన్నీ తీసేసి కాలు కడుక్కొని అయితే మనం ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ లేపాక్షికి అయితే ఇంకా ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తూ ఉంటారనమాట. ఇంక బెంగళూరు నుంచి అయితే ఫుల్గా వస్తారు వీకెండ్స్లో, దగ్గరే కాబట్టి. ఇంకా మన ఆంధ్ర సైడ్ నుంచి కూడా చూడాలి అనుకున్న వాళ్ళు బాగా వస్తారనమాట. ఎక్కువ మన తెలుగు వాళ్ళు అయితే బాగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా, ఎదురుగ్గా జటాయు అనమాట. అక్కడికి కూడా పైకి వెళ్ళాలి. ఫస్ట్ అయితే వామ్మో అంత పైకి ఎక్కాలా ఎలాగా అనుకున్నాము. తర్వాత ఇంక ఈ లోపల వచ్చి టెంపుల్ అంతా చూసిన తర్వాత అసలు కళ్ళు
అంత బాగా అనిపించింది అనమాట. చూస్తున్నారా, ఇదంతా ఒక స్టోన్ అనమాట, గ్రనైట్ అట్లా అంటారు కదా, ఆ కొండ అనమాట. ఆ బండే ఒక కొండ అనమాట. మొత్తం దాని మీదే టెంపుల్ వీళ్ళు కట్టారు. ఈ టెంపుల్ ఏంటి అంటే, ఈ టెంపుల్ అప్పుడు విజయనగర సామ్రాజ్య రాజులు ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక ఆయన కట్టారనమాట. అచ్యుత దేవరాయ అనే ఒక రాజు ఉంటారనమాట. ఆయన ఈ గుడి అంతా నిర్మించారు. ఆయన దగ్గర మంత్రులు ఉంటారు కదా, విరూపన్న వీరన్న, వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. వాళ్ళు ఈ గుడి మొత్తాన్ని దగ్గరుండి ఈ గుడి అయితే కట్టించారు అని అయితే చెప్తున్నారు. ఇంత పెద్ద కొండ మీద అసలు ఇలా ఎలా కట్టారో ఏమో కానీ అప్పటి రోజులు. ఇప్పుడంటే మెషిన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఓకే కట్టేశారన్నా ఓకే కట్టారు అని అనుకుంటాము. కానీ ఇక్కడ చూస్తున్నారా, అప్పట్లో ఇంత హైట్కి ఇంత పెద్ద బండలు ఎట్లా మోసారో ఏమో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. నిజంగా మన హిస్టరీకి కానీ ఆ పాత రోజుల్లో ఉన్న మనుషులు సూపర్ అంటే సూపర్ అనమాట. ఇంక ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుతూ ఉన్నాము. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక మండపం కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 3 మండపాల వరకు ఉన్నాయి. ఒకటైతే కళ్యాణ మండపం, ఒకటి నాట్య మండపం, ఇంకొకటి మెయిన్ టెంపుల్లా అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా కళ్యాణ మండపం అనమాట. తర్వాత ఈ కళ్యాణ మండపం గురించి ఒక స్టోరీ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారా, గణేష్ అనమాట. ఫస్ట్ ఆయనే నిలబడుకొని సాక్షి గణేష్ అంటారు కదా, అట్లా అనమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ ఈ పెద్ద బండల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇదన్నమాట అసలు మెయిన్ ఈ లేపాక్షికి ట్విస్ట్ అంటే సూపర్ అనే దానికి ఇవే అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మనం అయితే గణపతిని దర్శనం చేసేసుకుందాము. చూడండి ఎంత పెద్ద గణపతో, బాల గణపతి అన్నమాట. చాలా బాగున్నారు అసలు, ఎంత బాగా చెక్కారో. ఆ కొండపైనే ఈ 2 కొండలు పక్కపక్కనే ఆనుకొని ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒక కొండ మీద అయితే వినాయకుడు, ఇంక నెక్స్ట్ చూడండి మార్వలస్, మెస్పరైజ్, బ్యూటిఫుల్, ఇంకా ఏ వర్డ్ కావాలంటే అదైతే మనం చెప్పుకోవచ్చు. అసలు ఫస్ట్ టైం చూడంగానే మాకైతే అసలు ఎందుకు లేదో మూవీ షూటింగ్కి వెళ్ళామా అన్నట్లు అనిపించింది. అంత బాగుండిందనమాట. ఇంకా ఫొటోస్ తీసుకుందామంటే అసలు ప్లేసే లేదు. చూడండి అసలు ఎంత బాగుంది కదా, పడగలు, మధ్యలో శివలింగం, మనం ఏదో మూవీలో చూస్తున్నట్టే ఉండింది నాకైతేను. మరి మీకు కూడా అలాగే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చూస్తున్నారా, ఇంక ఇప్పుడు వర్షం వచ్చిన టైంలో అయితే ఇంకా అసలు మామూలుగా ఉండదు. మాకైతే ఇంకా పైన కొంచెం క్లౌడ్స్తో స్కై కనిపిస్తూ ఇలా ఇక్కడ ఆ శివయ్యని దర్శనం చేసుకుంటూ ఉంటే అసలు అదృష్టం అంతవరకు అన్నట్లు అనిపించింది. చూస్తున్నారు కదా, ఇంక ఈ నాగశివలింగం గురించి చెప్పాలి అంటే, ఇది వాళ్ళ అమ్మ భోజనం చేసే లోపల వాళ్ళ బాబు ఈ శివలింగాన్ని ఇట్లా నాగప్రతిష్ఠతో చెక్కేస్తారనమాట. అంత ఫాస్ట్గా ఆయన చేశాడు అని దీని గురించి అయితే హిస్టరీలో స్టోరీ ఉంది. ఇక్కడ కన్నడలో కూడా ఒక అతను చెప్తూ ఉన్నారు దాని గురించి కూడాను. వాళ్ళ అమ్మ ఇట్లా వంట చేసే లోపల చెక్కేస్తాడు ఆ బాబు అని. వాళ్ళ అమ్మ ఇంకా రండి భోజనం చేద్దరని చెప్పేటప్పటికి చూసి ఆశ్చర్యపోయి, ఇంక ఇక్కడ చూస్తున్నారు ఏదైతే ఇదేనమాట కిచెన్. ఆ కిచెన్ లోపల ఆవిడ వంట చేస్తూ ఉంటే ఈ లోపల వాళ్ళ బాబు అయితే వర్కర్ అక్కడ చెక్కే అతనే అంత బాగా చేసేసాడు అనమాట. ఇంకా అండి ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు మనం మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ కళ్యాణ మండపం కూడా చాలా స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే ఇది అప్పట్లో రాజులు శివుడు పార్వతి కోసం వాళ్ళ కళ్యాణం జరగద్ది కదా సంవత్సరానికి ఒకసారి, వాళ్ళకి పెళ్లి జరిగే టైంలో ఈ మండపంలో చేయాలి అని అయితే కట్టాలి అనుకుంటారు. ఈలోపు ఆ రాజుగారు బయట ఎక్కడికో వెళ్తారనమాట. ఇంకొక అతను ఉంటారనమాట, ఆయన మంత్రే అనమాట, వీరప్ప అని. ఆయనే అనమాట టెంపుల్ అంతా బిల్డ్ చేసింది, అంటే కట్టడం అనమాట. ఇంకా అలా కట్టి ఈ మండపం సగానికి వచ్చేటప్పటికి రాజుగారు వచ్చి చూస్తే ట్రెజర్ ఉంటుంది కదా, బంగారం ఇవన్నీ ఉండేది మొత్తం ఖాళీ
ఖాళీగా ఉంటుంది అనమాట. అది చూసి ఆయన వేరే వాళ్ళ నుండి మొత్తం వీరప్పే ఇలా తీసేసుకున్నాడు అన్నట్లు ఆయన మీద అబద్ధం చెప్తారనమాట. ఇంకా రాజుగారు ఏం చేస్తారు, ఆయన కళ్ళు పీకేయండి అని చెప్తారు. ఆయన ఇంకా ఈ కోపంలో వీరప్పన నేనేం చేయలేదు అని చెప్పి ఆయన కళ్ళు ఆయనే తీసి అక్కడ కొడతాడనమాట ఒక గోడ మీద. అది కూడా మీకు ఫోటో అయితే నేను పెట్టున్నాను. ఆయన గుడ్లు వెళ్ళి పడతాయి కదా ఆ గోడ మీద, అవి అయితే రక్తం మరకలతో ఇంకా అలాగే ఉంటాయి అన్నమాట. అందుకని ఈ ఊరికి కానీ లేపాక్షి అనే నేమ్ అయితే వచ్చింది అని అంటారు. అంటే లే ప్లస్ అక్షి, లేప అంటే బ్లైండ్ గుడ్డితనం అని, మళ్ళీ అక్షి అంటే ఇంకా ఆయన ఒళ్ళు అట్లా అయ్యిద్ది కదా దానికి అని లేపాక్షి అని అయితే పేరు వచ్చిందంటారు. ఇంకొక స్టోరీ కూడా ఉందన్నమాట. ఇదైతే మనం జటాయు దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చెప్పుకుందాము ముందు ముందు వీడియోలో. అండ్ ఇంకా ఆ తర్వాత ఈ మండపం అయితే ఇలాగే ఉండిపోద్ది అనమాట. ఇవన్నీ 36 పిల్లర్స్ వరకు గ్రానైట్ పిల్లర్స్ అనమాట. మొత్తము చూడండి, అసలు ప్రతి దేవుడు ఉంటారనమాట ఈ పిల్లర్స్ మీద. బ్రహ్మ, మళ్ళీ విష్ణువు, వీళ్ళందరూ, నారదుడు, వీళ్ళందరూ ఉంటారనమాట. శివుడు పార్వతి కళ్యాణానికి అట్లా వాళ్ళందరూ వచ్చినట్టుగా దేవుళ్ళు అందరివి, దేవతలు, దేవుళ్ళు, పెద్ద పెద్ద ఋషులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరి శిలలు అయితే ఎంతో బాగా చెక్కారనమాట వాటి మీద. అండ్ ఇంక ఇక్కడ చూశారు కదా ఇందాక, అవే అనమాట. చూడండి ఎలా కనిపించాయో కదా రక్తం మరకలు, అట్లా చెప్తారనమాట. ఇంకా ఆ తర్వాత మనమైతే ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ అలా ఆనుకున్నట్టుందనమాట. ఇంక ఈ తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాము ఫస్ట్. ఈ టెంపుల్ అంతా కూడాను బండలు, పెద్ద పెద్ద బండలు, వాటి మధ్యలో పిల్లర్స్తో గుడి కట్టారనమాట. అసలు ఎంత బాగా కట్టారు. దానికి మళ్ళీ పైన పెయింటింగ్స్ ఏంటనుకున్నారు, రామాయణం, మహాభారతం, ఇంకా ఏదన్నా పురాణాలు ఉంటాయి కదా వాటిలన్నిటి గురించి మనకి తెలియాలి అన్నట్టు వాళ్ళు పెయింటింగ్తో ఆ రోజుల్లో అట్లా చేశారనమాట. అండ్ ఇంకా ఈ తర్వాత చూడండి, మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ ఉండే స్వామి పేరు వీరభద్రస్వామి అన్నమాట. శివుడికి ఇంకొక పేరే వీరభద్రస్వామి. ఇదైతే నాట్య మండలి అనమాట. ఇప్పుడు నేను మీకు రౌండ్గా తిప్పి చూపిస్తున్నాను కదా, చూడండి ఇవన్నీ తబలా, ఇంకా వాయిచ్చే ఉంటాయి కదా సౌండ్ వచ్చేవి, అవన్నీ అప్పట్లో నాట్యం వాళ్ళు ఉంటారు కదా, రంభ, ఊర్వశి, మేనక అని వాళ్ళు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తారని, ఇంకా అందరూ దేవుళ్ళు చుట్టూ నిలబడుకొని మ్యూజిక్స్ చేయడము ఇట్లా ఉంటుంది అని కూడా ఇక్కడ చెప్తారనమాట. చూడండి, బ్రహ్మ అయితే పంచముఖాలతో ఇక్కడ చెక్కున్నారు బ్రహ్మని. ఇంకా నారదుడు, మునీశ్వరులు వీళ్ళందరూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది అసలు చూడ్డానికైతే. మన కళ్ళు సరిపోవు అన్నట్లు ఉంటాయి. పెద్దవాళ్ళని కానీ కంపల్సరీ తీసుకెళ్ళి చూపించాలి వాళ్ళకి, ఎందుకంటే ఇలాంటివి చాలా నచ్చుతాయి అన్నమాట. ఇప్పుడున్న జనరేషన్ కన్నా పాత జనరేషన్ వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా, అందుకని ఎవరైనా బెంగళూరుకి మన పెద్దవాళ్ళు వచ్చినా కూడా కంపల్సరీ తీసుకెళ్ళి అయితే చూపించండి. మేము కూడా నెక్స్ట్ టైం మా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే తీసుకెళ్ళి చూపిస్తాం. యాక్చువల్గా మేము కూడా ఎప్పటి నుంచో రావాలి అనుకుంటూ సడన్గా ఒకరోజు అనుకొని మేము వచ్చేసాం అనమాట. మేము మా హస్బెండ్ ఏంటంటే బైక్లో ఇంకా వెళ్ళాలి అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని అయితే ఇంకెళ్దాం అంటారు. సో మేము మా టూర్స్ అన్నీ అలా సడన్గా జరుగుతాయి అన్నమాట. ప్రీ ప్లాన్డ్ అయితే ఎప్పుడూ ఉండదు. మా వాళ్ళందరూ కూడా అంటారు మీరు వెళ్ళిపోతారు చక్కగా అని చెప్పి, కానీ మేము అనుకోకుండా వెళ్తాము ఏదైనా సరేను. ఇంకా ముందు ముందు మీకైతే చాలా వీడియోస్ అయితే వస్తాయి. ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట, 1 year నుంచి. మా ఇంట్లో కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల నేనైతే ఈ మధ్య వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి కదా, అసలు మామూలుగా లేవన్నమాట. అండ్ ఇంక ఇక్కడ గైడ్స్ కూడా ఉన్నారు. మీరు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చక్కగా చెప్తారనమాట. ప్రతిదీ ఎంత బాగా వివరిస్తారంటే అంత బాగా చెప్తారనమాట. కాకపోతే మేము అయితే గైడ్ అయితే తీసుకోలేదు, వేరే వాళ్ళు
కన్నడలో తమిళ్లో చెప్తూ ఉంటే వింటూ ఉన్నాం అనమాట. ఇంకా ఆ తర్వాత మామూలుగా మేమే ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడైతే మనం టెంపుల్ ఇన్సైడ్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇన్సైడ్లో ఫోటోషూట్ ఏం చేయకూడదు, వీడియోస్ కానీ అవి. జస్ట్ నేను అలా ఊరికనే జనాలు చూడండి ఎలా ఉన్నారు అన్నట్లు తీశాను. ఇక్కడ చూస్తున్నారా, ఇంకా మనం దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారిది ఇంకా వెనక సైడ్ అనమాట ఇవన్నీ. ఇంక ఇక్కడంతా కూడా కొండ ఆనుకున్న పక్కన గోడల్లా కట్టి పిల్లర్స్తో అలా చేశారనమాట. అప్పుడు రాజులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి రూమ్స్ కానీ అట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా లోపల చలి ఎలా ఉందనుకున్నారు, మొత్తం బండలు అయ్యేసరికి చల్లగా ఉందన్నమాట. ఇంకా చూస్తున్నారా, ఇక్కడ కూడా ఒక శివయ్య అయితే ఉన్నారు. చూడండి అసలు పెయింటింగ్స్ ఎలా వేశారు కదా, అవన్నీ ఇంకా పోయే ఎన్నో సంవత్సరాల క్రితం కదా అవి చేసింది. ఫస్ట్ ఆ బండ ఉంటుంది కదా, దానిపైన ఏదో సున్నం లాగా రాస్తారనమాట. ఆ తర్వాత పెయింటింగ్స్ అయితే వేస్తారు. యాక్చువల్గా మేము బొబ్బిల్లో ఉన్న ఒక కోటకైతే వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పారనమాట, మనము ఉపయోగించినట్టు అప్పట్లో వేరే ఏయో సున్నము అని, కోడిగుడ్డు తెల్ల సొన అని, కోడిగుడ్డు పక్కులతో అలా ఏయో చాలా కలిపి చేస్తారనమాట. బెల్లము ఇవన్నీ కలిపి అట్లా అది వాటితో చేసినందువల్ల అప్పట్లో ప్యాలెస్ కానీ ఇవన్నీ అంత స్ట్రాంగ్గా ఉండేది. అందుకే అనమాట. ఇప్పుడు మన కట్టే సిమెంట్తో 10 ఏళ్ళు అయితే ఇంకా వేస్ట్ అనమాట, అట్లా అయిపోతుంది. ఇవన్నీ గ్రనైటేనమాట. గ్రనైట్తో అంటే గ్రనైట్ బండలతో చేసిన పిల్లర్సే. చూడండి ఇప్పుడైతే మనము ఇంకా ఈ ఫస్ట్ టెంపుల్ అంతా ఎలా ఉందో అన్నీ చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత మేమైతే ఇంకొక దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఉండండి వెయిట్ చేయండి, అప్పుడే చెప్పేస్తే ఎలా మీకు. పైన చూడండి అసలు పెయింటింగ్స్ ఎంత బాగున్నాయి కదా. అబ్బో అసలు పెయింటింగ్స్ చూస్తే, నాకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అలా చూస్తూ ఉంటే మెడనొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఇంకా హ్యాంగింగ్ పిల్లర్ దగ్గరికి వచ్చేసాం. హ్యాంగింగ్ పిల్లర్ అని తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఎవరు ఉండరు. మనం స్కూల్లో కూడా మనకి బుక్స్లో వస్తుంది. ఇదొక పక్షి అంటేనే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారా హ్యాంగింగ్ పిల్లర్, వీళ్ళైతే చెక్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది మొత్తము 3 సైడ్స్ పైకి ఉంటుంది అనమాట. ఒక్క సైడ్ కొంచెం కిందకి అతుక్కొని ఉంటుంది. కానీ ఈ పిల్లర్ వల్ల మిగతా 70 పిల్లర్స్ వరకు దాని స్టామినాతో ఉంటాయన్నమాట. ఇది కానీ ఏమన్నా అయిందంటే ఆ 70 పిల్లర్స్ ఊడిపోతాయన్నమాట. అట్లాగా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదా అప్పట్లో, వాళ్ళైతే ట్రై చేశారనమాట దీన్ని కదిలించేసరికి కొన్ని పిల్లర్స్ కూడా పడిపోయి, మనం ఇందాక చూసినప్పుడు ఒకటి పడిపోయి ఉండింది కదా, అవన్నీ దానికి సంబంధించి. ఇంక ఈ గుడంతా పడిపోద్దేమోనని వాళ్ళైతే ఇంకా ఆపేశారు. ఇది నా షాలు వాళ్ళు తీసుకొని ట్రై చేస్తూ ఉన్నారు ఎట్లాగా ఇది అని. మేమైతే యాక్చువల్గా 4 సైడ్స్ ఓపెన్గా ఉంటుంది వచ్చేస్తుంది అంటున్నాం. కాదు, కొంచెం కింద స్టిక్ అయ్యి ఉంటుంది. అండ్ ఇంకా మనకి పేపర్ అయితే మరీ థిన్గా ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది. క్లాత్ అయితే రాలేదు. అండ్ ఇంకా ఈ హ్యాంగింగ్ పిల్లర్ గురించి అయితే చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం కదా. ఇంకా ఆ తర్వాత మేమైతే బయటికి ఇంకా వచ్చేస్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా ధ్వజస్తంభం ఎంత పెద్దదిగా ఉంది కదా, చాలా పెద్దది ఉందన్నమాట. ఇదంతా అయితే ఇంకా టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. చూస్తున్నారు కదా, చూడండి అంత మొత్తం మండపాలే అనమాట. వీటికి పేర్లు కూడా ఉన్నాయి, నాకైతే అంత ఐడియా లేదు. చెట్లు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ చెట్ల దగ్గర కూడా చాలామంది నిలబడుకొని అయితే ఫొటోస్ తీసుకుంటూ అలా ఉన్నారు. ఇంకా మేము తర్వాత మళ్ళీ ఇంకా జటాయు దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఈషా ఫౌండేషన్ ఉంది కదా, మన బెంగళూరులో కూడా కోయంబత్తూరు లాగే కట్టారనమాట. అది చూద్దామని చెప్పి మేమైతే అనుకున్నాము. సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళాలని ఫస్ట్ ఇంకా త్వరగా చూసుకుంటూ ఉన్నాం అనమాట. అండ్ ఇంక ఇక్కడ చూస్తున్నారా ఎంతో పెద్ద పాదం అనమాట. ఇది సీతమ్మ వారి పాదం అంటారు, లేదా
దుర్గమ్మ పాదం అని కూడా చెప్తూ ఉంటారు. కానీ ఎవరైనా సరే ఈ పాదం మటుకు ఎప్పుడూ తడిగానే ఉంటుంది అనమాట. మనం ఒకవేళ తడంతా తీసేసినా మళ్ళీ వెంటనే తడి వస్తుంది. ఆ అమ్మవారి పాదము అని చెప్పి కూడా అంటారు. అండ్ ఇంక ఇప్పుడైతే మనము టెంపుల్ అవుట్ సైడ్కి అయితే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదంతా అయితే లేపాక్షి ఊరు అనమాట. ఇది మరీ పెద్ద ఊరు అయితే కాదు, కొంచెం చిన్న ఊరే అనమాట. ఈ లేపాక్షి ఉండడం వల్ల కొంచెం బాగా ఫేమస్ అయిన ఊరు అనమాట. ఇంకా ఆ తర్వాత మనం బయటకు వచ్చేస్తే మొత్తం చిన్న చిన్న పార్క్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, వాష్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా జటాయి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా తర్వాత మనమైతే సెకండ్ పార్ట్లో చూద్దాము. సబ్స్క్రైబ్ మై ఛానల్. షీ ఈజ్ మౌని.